పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనకు రోజు కనిపించి వినిపించే ఇన్ఫర్మేషన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్. అసలు ఇరాన్, ఇజ్రాయెల్ ఎందుకు ఒకదాని మీద ఒకటి బడి కొట్టుకుంటున్నాయి అండ్ అమెరికా ఎందుకు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది, అసలు ఈ వార్ అంతా ఎందుకు వచ్చింది, ఎందుకు కొనసాగుతుంది అనే విషయాలు క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే దిస్ ఈజ్ రాస్కెల్. మన ఛానల్లో పాలిటిక్స్కి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా స్వీట్గా, షార్ట్గా మాట్లాడుకునే ఛానల్. కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. 1979 వరకు ఇరాన్ పరిస్థితి ఒకలాగా ఉండేది. ఎందుకంటే 1979 వరకు అక్కడ పహ్లవీ డైనాసిటీ అనే ఒక డైనాసిటీ రూల్ చేస్తూ ఉండేది. సింపుల్గా అందులో ఒక లాస్ట్ కింగ్ ఉండేవాడు, ఆయన పేరు మొహమ్మద్ రెజా పహ్లవీ. ఈయన ద లాస్ట్ కింగ్ ఆ టైంలో. 1979 వరకు ఈయన రూలింగ్లో అంతా బాగుండేది, ఎటువంటి గొడవలు ఉండేది కాదు. అమెరికాతో, బ్రిటన్తో, ఇప్పుడు ఎవరితో అయితే గొడవ పడుతున్నారో వీళ్ళందరూ ఫ్రెండ్లీ నేషన్స్ ఈ ఇరాన్కి. ఈయన రూల్ చేసినన్ని రోజులు అంతా బాగానే ఉండేది. కానీ ఈయన వల్లే ఈ వార్స్ అన్నీ స్టార్ట్ అయ్యని చెప్పాలి. దేనికంటే మొహమ్మద్ రెజా పహ్లవీ అనేవాడు వెస్ట్రన్ కల్చర్ చాలా ఇష్టపడేవాడు. అమెరికన్ కల్చర్ని కానీ, బ్రిటన్ కల్చర్ని కానీ చాలా ఎక్కువ ఇష్టపడి ఏం చేసేవాడు అంటే ఇరాన్లో అక్కడున్న రూల్స్నే ఇక్కడ పాస్ చేసేవాడు. అక్కడున్న కల్చర్ని ఇక్కడ అందరూ పాటించాలని చెప్పి మొత్తం వెస్ట్రన్ కంట్రీలాగా దీన్ని మారుద్దామని ట్రై చేశాడు. అది జనాలకి నచ్చలేదు. నచ్చకపోయేసరికి ఏం చేస్తారో అపోజ్ చేశారు, తిరగబడ్డారు, గొడవలు జరిగినాయి. అయినా కూడా ఆయన ఒక డిక్టేటర్షిప్ మెయింటైన్ చేస్తూ ఇల్లీగల్గా బ్యాక్ ఎండ్లో ఒక పోలీస్ గ్రూప్ని నడుపుతూ ఎవరైతే ఈ అపోజిషన్ పార్టీస్, ఈ ముస్లిం పార్టీస్ ఎవరైతే గొడవ చేస్తున్నారో వాళ్ళందరినీ తీసి పక్కకు పెట్టేవాడు. ఇవన్నీ అక్కడున్న లోకల్ పొలిటీషియన్స్కి నచ్చలేదు, తిరగబడ్డారు, గొడవ పడ్డారు. ఒక 10 ఏళ్లలో ఆయన్ని తీసి బయట పెట్టేశారు. 1979లో ఆయన అక్కడి నుంచి పారిపోయాడు. ఆఫ్టర్ 1979 తర్వాత ఏమైందంటే ఈ అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్ ఈ 3 ఎనిమీ కంట్రీస్ అయిపోయినాయి ఇరాన్కి. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ వెస్ట్రన్ కల్చర్ని వీళ్ళ మీద రుద్దారు కాబట్టి వీళ్ళు ఆ 3 కంట్రీస్ని ఒక ఎనిమీ కంట్రీస్లా భావించేవాళ్ళు. ఇరాన్లో ఉన్న లోకల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని జనాలు ఎక్కడ ఏలెత్తి చూపిస్తారో, ఇక్కడ గవర్నమెంట్ బాగాలేదు, ఇక్కడ మెయింటెనెన్స్ సరిగా లేదు, ఇలాంటివన్నీ జనాలు ఎక్కడెత్తి చూపిస్తారో అని చెప్పి మన పొలిటీషియన్స్ చేస్తుంటారు కదా. ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని కవర్ చేయడానికి ఇంకొక ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి జనాలందరినీ ఆ ప్రాబ్లం వైపు షిఫ్ట్ చేస్తారు. ఇది గాల్లో కలిసిపోద్ది. ఇరాన్ కూడా అదే చేసింది. ఎవరు ఏలెత్తి చూపించకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి ఇజ్రాయెల్ అనే కంట్రీని ఏలెత్తి చూపించి ఇది ఒక ఎనిమీ కంట్రీ, ఎందుకంటే ఇది ఒక ముస్లిం కంట్రీ, జ్యూస్ ఆక్యుపై చేసుకొని దీన్ని ఒక జ్యూస్ కంట్రీ చేశారు కాబట్టి ఖచ్చితంగా అది మనకు ఎనిమీ అని చెప్పి దాన్ని అటాక్ చేయడం మొదలుపెట్టింది. అటాక్ అంటే డైరెక్ట్గా వార్ చేయడం కాదు. పాకిస్తాన్ మన దగ్గర ఎలా అయితే ఇండైరెక్ట్గా వార్ చేస్తుంటుందో అక్కడిక్కడ బాంబ్ బ్లాస్టులు చేయడం, ఇలాంటివే సేమ్ అక్కడ కూడా ఇరాన్, ఇజ్రాయెల్ దగ్గర చేస్తూ ఉండేది. కొన్ని గ్రూప్స్ని మెయింటైన్ చేస్తూ ఇల్లీగల్గా వాళ్ళకి వీళ్ళే ఫండింగ్ ఇస్తూ ఇండైరెక్ట్గా అటాక్ చేపిస్తూ ఉండేది. ఇది ఇజ్రాయెల్కి అసలు నచ్చేది కాదు అండ్ అమెరికాకి అంతకంటే నచ్చేది కాదు. ఎందుకంటే ఇరాన్ చాలా పవర్ఫుల్ కంట్రీ. ఎప్పుడైతే మిలిటరీ బేస్డ్లో కూడా పవర్ఫుల్ కంట్రీ అవుతుందో అండ్ న్యూక్లియర్ వెపన్స్ని ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఇంకా పవర్ఫుల్ అయిపోయి ఎక్కడ గ్లోబల్ లీడర్ అయిపోద్దు అని చెప్పి అమెరికాకి ఎప్పటి నుంచో ఒక భయం ఉంది. అంతా బాగానే ఉంది. అసలు ఈ వార్ ఎప్పుడు ఆగుద్ది అంటే అమెరికా, ఇజ్రాయెల్ పెట్టిన డిమాండ్స్ ఇరాన్ ఎప్పుడు ఒప్పుకుంటే ఈ వార్ అప్పుడు ఆగుద్ది. ఏం డిమాండ్స్ పెట్టారంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఒక సీ పాయింట్, ఒక నారో పాయింట్, ఈ పాయింట్ నుంచి ఒక 20% ఫ్యూయల్, ఎల్పిజి ఇలాంటివన్నీ ఆ రూట్ నుంచే పాస్ అవుతుంటుంది. మొత్తం ప్రపంచానికి కావాల్సిన దాంట్లో 20% షిప్స్ మొత్తం ఇక్కడ నుంచే పాస్ అవుతుంటుంది అండ్ అది ఇరాన్ చేతిలో ఉంది. సో దాన్ని మీ చేతిలో పెట్టుకోకుండా కంప్లీట్ ఓపెన్ చేసి ఫ్రీ చేయండి, నెంబర్ 1 కండిషన్. అండ్ రెండో కండిషన్ ఏంటంటే యూఎస్ మిలిటెంట్స్ని అండ్ ఇజ్రాయెల్ మిలిటెంట్స్ని ఇల్లీగల్గా ఇరాన్లో జైల్స్లో వేశారు, వాళ్ళందరినీ అఫీషియల్గా రిలీజ్ చేయాలి. అండ్ మూడో పాయింట్ వచ్చేసరికి మీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ చాలా అధిక మోతాదులో తయారు చేస్తున్నారు, యురేనియంని చాలా ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఆ యురేనియం ఎక్స్ట్రాక్షన్ ఆపాలి అండ్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం ఆపాలి అండ్ అది అందరికీ ట్రాన్స్పరెంట్గా కనిపించేటట్టు చూపించాలి. అండ్ నాలుగో కండిషన్ ఏంటంటే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న మిలిటెంట్ గ్రూప్స్ ఏదైతే ఇరాన్ ఇండైరెక్ట్గా నడుపుతుందో ఆ గ్రూప్స్ అన్నిటికీ సపోర్ట్ చేయడం ఆపేసేయాలి, ఆ గ్రూప్స్కి ఎటువంటి కాంటాక్ట్ లేకుండా అయిపోవాలి. ఈ 4 కండిషన్స్ కనుక ఒప్పుకుంటే ఈ వార్ ఆగిపోద్ది. కానీ 4 కండిషన్స్కి ఇరాన్ అసలు ఒప్పుకోదు. సో ఈ వార్ నడుస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఆగుతుందో కూడా తెలియదు. ఇన్ఫర్మేషన్ అంతా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఫస్ట్ నేను క్లియర్గా అర్థం చేసుకొని మీకు చెప్తున్నా. సో ఏ మాత్రం మీకు అర్థమైనట్టు అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి కంటెంట్ కోసం వీడియోని లైక్ చేయండి.